ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే పాలనలో ప్రతి స్థాయిలో టెక్నాలజీ తెస్తున్నాం. ఆర్టీజీ, అవేర్, డేటా లీక్, వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఒక్కసారి వాట్సాప్లో హాయ్ అని మీరు ఒక్కసారి మీకు ఏం కావాలో చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే చేసి పెట్టి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క అన్ని రంగాల్లో సమర్థత పెంచుతున్నాం. ఈరోజు మీరు చూడండి, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, 32,000 కోట్లు పెంచారు, 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఎలక్ట్రిసిటీ బోర్డుని దివాలా తీపిచ్చారు. నేను ఆ రోజు ఒక మాట మన పార్టీ చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, 2 ఏళ్లు పెంచలేదు. కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో కూడా పెంచమని మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 ఏళ్లలో యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు తగ్గించాం. 5 ఏళ్లలో ₹1,20 తగ్గిస్తాం. అప్పులన్నీ కూడా తీర్చి తర్వాత ఏం చేయాలనో అది కూడా ఆలోచించే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోవాలి. ప్రతి పంపు సెట్లో కుసుమ్ కింద మీరు కనెక్షన్ పెట్టుకునే పరిస్థితి రావాలి. అదే మరి ప్రతి వాహనం రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా తయారు చేసుకోవాలి. చెత్త పన్ను తొలగించాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ అంతా కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేశాం.